హలో ఆల్. సో ఈరోజు వచ్చేసి నేను ఎఫర్ట్ లేకుండా అసలు మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఆడుతూ పాడుతూ కలర్స్ అండ్ షేప్స్ మనం బేబీస్కి ఎలా నేర్పించాలో అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో పిల్లల కోసం కాదు, మదర్స్ కోసం. సో నేను పిల్లలకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మదర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన బేబీస్కి ఎలా నేర్పించాలి అని చెప్పేసి. సో నేను ఇక్కడ కొన్నిటితో అయితే నేను తీసుకొచ్చాను, అండ్ ఇవి లేకుండా కూడా మనం బేబీస్కి నేర్పించవచ్చు, అదేలా కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ మనం కలర్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ నేను ఆద్యకి ఎలా నేర్పించాను అంటే, అండ్ నేను ఏదైతే చెప్పినట్టుగా మీరు చేశారు అంటే కంపల్సరీ పిల్లలు షేప్స్ అండ్ కలర్స్ పక్కా నేర్చుకుంటారు, ఇది ఫర్ ష్యూర్. అండ్ థ్యాంక్ మీ లాటర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కలర్స్ గురించి మాట్లాడదాం. సో కలర్స్ గురించి మాట్లాడినప్పుడు నేనేం చేశాను అంటే ఆద్యకి కలర్స్ నేను ఎప్పుడు నేర్పించాను, ఆద్యకి 18 months వచ్చినప్పుడు నేర్పించాను. సో తను చాలా తొందరగా నేర్చేసుకుంది. ఆద్య ఎలా నేర్చుకుంది అంటే, నేను కలర్స్ నేర్పిద్దాము అని నేను డిసైడ్ అయినప్పుడు నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఏ కలర్స్ తన దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి అని చూసుకున్నాను అనమాట. ఇదొక ఇలాగే నేర్పించాలి, ఈ ప్రాసెస్లోనే వెళ్ళాలి అని అయితే నేను ఏది లిస్ట్ రాసుకోలేదు. ర్యాండమ్గా అంటే మనం మెయిన్ కలర్స్ మనం బేబీస్కి నేర్పిస్తే చాలు. అంటే ఎవ్రీథింగ్ పిస్తా గ్రీన్ అని, ఐస్ బ్లూ అని, పేల్ ఆరెంజ్ అని ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం లేదు. మెయిన్ కలర్స్ ఏదైతే రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ, వైట్, బ్లాక్, పింక్, సో ఇలా మెయిన్ బేసిక్ కలర్స్ ఒక 12 దాకా ఉంటాయి కదా, ఆ కలర్స్ మనం బేబీస్కి నేర్పిస్తే చాలన్నమాట. సో నేను నేర్పించేటప్పుడు ఫస్ట్ నేను రెడ్ కలర్ నేర్పించాను. మీ ఇష్టం, మీరు ఎలాగైనా నేర్పించవచ్చు. నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే నేను. సో రెడ్ కలర్ నేర్పించిన రోజు నేను ఏం చేశాను అంటే, నా దగ్గర ఉన్న రెడ్ టెడ్డీ బేర్ ఉంది అండ్ తన దగ్గర రెడ్ ఫ్రాక్ ఉంది. సో ఆ రెడ్ ఫ్రాక్ వేసి ఆ రెడ్ టెడ్డీ బేర్ అండ్ నా దగ్గర ఏవైతే రెడ్ కలర్ థింగ్స్ ఉన్నాయో, అంటే ఇలాంటి స్మాల్ థింగ్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా కొంచెం గ్యాదర్ చేశాను ముందు రోజు నైట్. నెక్స్ట్ డే తనకు మొత్తం కొంచెం రెడ్ కనపడేలా పెట్టాను అనమాట. ఆ రోజు తనకి ఫ్రాక్ వేసేటప్పుడు ఆద్యాయో వేరింగ్ అ రెడ్ కలర్ ఫ్రాక్ అని చెప్పేసి అన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ తర్వాత టెడ్డీ బేర్, సీ హియర్ ఇట్ ఇస్ అ రెడ్ కలర్ టెడ్డీ బేర్. సో బేబీస్ ఎప్పుడైనా సరే వాళ్ళ సరౌండింగ్స్లో ఏవి ఎక్కువ శాతం చూస్తే అవి ఎక్కువగా గ్రాస్ప్ చేస్తారు. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కూడా. తన సరౌండింగ్స్లో ఎక్కువ రెడ్ థింగ్స్ చూడడంతో ఆ కలర్ అన్నది వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది. మీరు టీవీలో జస్ట్ ఆన్ చేసి లేదా ఏదైనా ఒక చిన్న ఆబ్జెక్ట్ చూపించి రెడ్ 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 అని చెప్తే లాభం లేదు. నేర్చుకుంటారేమో, కొంచెం పెద్ద అయ్యాక నేర్చుకుంటారేమో, బట్ పిల్లలకి నేర్పించాల్సింది ఆడుతూ పాడుతూ నేర్పించండి. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైతే ఒకరోజు ఒక కలర్ చూస్ చేసుకుంటామో ఆ రోజు అదే కలరే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కలర్స్ చేయొద్దండి. రోజు ఒక కలర్నే నేర్పించండి. 1 week or 12 daysలో అన్ని కలర్స్ నేర్చుకుంటారు, దట్స్ ఫైన్ కదా. 12 days పట్టుకున్నా మనకు ప్రాబ్లం లేదు. బేబీస్ ఎఫర్ట్లెస్గా వాళ్ళ బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యే విధంగా నేర్చుకుంటారనమాట. నేను ఆ రోజు అంతా రెడ్ థింగ్స్ పక్కన పెట్టినప్పుడు ఆద్య ఉండి ఇట్స్ రెడ్. మార్నింగ్ అంతా కూడా నేను రిపీట్ చేశాను, రెడ్ ఆబ్జెక్ట్, రెడ్ టెడ్డీ బేర్, నెక్స్ట్ తర్వాత రెడ్ సర్కిల్, రెడ్ రింగ్ సర్కిల్. సో ఇలా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆద్య విన్నది. ఈవినింగ్ తను ఆటోమేటిక్ అనడం స్టార్ట్ చేసింది, మమ్మీ రెడ్ కలర్ అని. అప్పుడే నేను పండుమిర్చి పచ్చడి చేస్తున్నా, ఆ రెడ్ మిరపకాయలు తీసా, మమ్మీ రెడ్ కలర్ అని చెప్పింది. ఐ వాజ్ లైక్ షాక్. ఓ ఇంత తొందరగా నేర్చుకుంటారా పిల్లలు అని నాకు అట్లా అనిపించింది అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఒక టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టాపిక్లోనే ఉండండి, వేరే టాపిక్స్ అందులో ఇంక్లూడ్ చేయొద్దు. మీరు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఈరోజు మీరు షేప్స్ నేర్పిస్తున్నారు అనుకోండి. ఈ వీక్ or 12 days షేప్స్కి పడుతుంది టైం. లెట్ ఇట్ బి షేప్సే పెట్టండి, దాంట్లో మళ్ళీ కలర్స్ని ఇన్సర్ట్ చేయొద్దండి. సో ఏ టాపిక్ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో ఆ టాపిక్ గురించి ఆ వీక్ అంతా రన్ అవ్వాలి. అంటే ఎలా ఇన్ ద సెన్స్, వాళ్ళు పిల్లలు అరే ఈరోజు నేర్చుకుంటారు మళ్ళీ గ్యాప్ ఇస్తే మళ్ళీ మర్చిపోతారు కదా అని మీరు అనుకోవద్దు. పిల్లలు మనకంటే 100 times షార్ప్ ఉంటారు, వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు మనం మర్చిపోయినా కూడా. ఓకే, సో అలా ఏమీ ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఏదైతే ఇప్పుడు మీరు కలర్స్ నేను చెప్పాను కదా, కలర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, కలర్స్ గురించి మీరు ఇలా నేర్పించండి. అండ్ ఇంకొక ప్యాటర్న్ ఏంటి అంటే, చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే డైరెక్ట్ బుక్స్లోకి వెళ్తారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, కార్డ్స్ ఆర్ బుక్స్, ఎనీథింగ్. మనం డైరెక్ట్ ఎప్పుడు కూడా బేబీస్కి బుక్స్లోకి వెళ్ళకూడదు.
ఫస్ట్ థింగ్ నేను ఏదైతే చెప్పానో అలా చేసిన తర్వాత బేబీస్ ఎప్పుడైతే రికగ్నైజ్ చేయగలుగుతారో కలర్స్ని, అంటే ఎక్కడ చూపించినా కూడా రికగ్నైజ్ చేయగలుగుతారో, దెన్ గో ఇన్ టు ద బుక్స్. వాళ్ళకి కార్డ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఏవైతే కలర్స్ ఉంటాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కలర్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి అప్పుడు వాళ్ళని అడగండి, విచ్ ఈజ్ రెడ్ కలర్, పిక్ దెమ్ అవుట్. వాళ్ళు ఈజీగా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది కదా రెడ్ కలర్ అని, ఈజీగా దిస్ ఈజ్ రెడ్ అని పిక్ చేస్తారు. సో ఆద్యకి నేనైతే ఫాలో అయ్యింది అదే. మీరందరూ ఏమనుకుంటున్నారు అంటే నేను ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తున్నాను ఆ విధంగానే ఆద్య నేర్చేసుకుంది అంటే, ఫ్లాష్ కార్డ్స్ అనేది కొన్నిటికే వర్కౌట్ అవుతాయి, కొన్ని టాపిక్స్కి వర్కౌట్ అవుతాయి, కొన్ని టాపిక్స్కి వర్కౌట్ అవ్వవు. ఓకే, సో నేనైతే కలర్స్ ఇలాగే నేర్పించాను, మీరు కూడా ట్రై చేయండి, పక్క వర్కౌట్ అవుతుంది. ఎవ్రీడే 1 కలర్, 12 days 12 కలర్స్. ఆఫ్టర్ దాట్ 2 days అక్కడ ఇక్కడ ఆబ్జెక్ట్స్ చూపించండి, ఏ కలర్ అంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. బికాస్ ఆ వీక్ అంతా వాళ్ళకి వేరే థింగ్స్ అనేవి మైండ్లో లేవు, ఓన్లీ కలర్స్ అనేవి తిరుగుతున్నాయి. సో మీరు ఇక్కడ కూర్చొని నేర్పించాల్సిన అవసరం లేదు, ఆడుతూ పాడుతూ పిల్లలకి నేర్పించవచ్చు, స్ట్రెస్ లేకుండా పిల్లలు నేర్చుకుంటారు. మనం డైరెక్ట్ బుక్స్ని పిల్లల దగ్గర పెడితే వాళ్ళు స్ట్రెస్ అవుతారు. సో ఎప్పుడైతే సరే ఈ కలర్స్ అన్ని రికగ్నైజ్ చేశాక ఈ బుక్స్ అన్ని పెట్టి యాక్టివిటీస్ చేయించండి. నేనైతే అలాగే చేయించాను. అండ్ నెక్స్ట్ మనకి దొరుకుతాయి కదా ఇప్పుడు కలర్స్ యాక్టివిటీస్ అని, నేను ఇంతకుముందే లింక్స్ కూడా ఇచ్చాను. ఇది వచ్చేసి క్లాప్జాయ్ బుక్. ఓకే, నేను క్లాప్జాయ్లో పర్చేస్ చేశాను. ఇవి వచ్చేసి స్పార్టన్ కిట్ ఫ్లాష్ కార్డ్స్. మీరు మళ్ళీ నాకే అడగద్దండి అవేం కార్డ్స్ అక్క ఇదేం బుక్ అని, నేను చాలా వీడియోస్లో చెప్పాను. స్టిల్ కొత్తగా చూస్తుంటారు కదా వాళ్ళ కోసం అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇవి ఇలా పెట్టండి, నెక్స్ట్ ఆ తర్వాత ఈ యాక్టివిటీస్ చేయించండి, పిల్లలు ఈజీగా చేసేస్తారు. అందుకే నేను ప్రీవియస్ వీడియోస్లో కలర్స్ కానీ షేప్స్ కానీ యాక్టివిటీస్ ఆద్య చేస్తున్నప్పుడు అందరూ అడిగారు, అక్క ఇంత చిన్న ఏజ్లో ఆద్య ఎలా నేర్చుకుంది అంటే, ఇలాగే నేర్చుకుంది. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, ఒకరోజు నేర్పిస్తారు, మా బేబీ నేర్చుకోలేదు. నో, డోంట్ డూ లైక్ దట్, బీ కన్సిస్టెంట్. మీరు ఎవ్రీడే నేర్పించండి అండ్ బేబీస్ ఈజీగా నేర్చుకుంటారు. ఓకే, కలర్స్ గురించి అయిపోయిందా? నేనైతే కలర్స్ ఇలాగే నేర్పించాను, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అదే విధంగా ఎవ్రీడే ఫాలో అవ్వండి. ఓకే, అండ్ నౌ లెట్స్ గో ఇన్ టు ద షేప్స్. సో షేప్స్ నేను ఆద్యకి ఎలా నేర్పించాను అంటే, ఫస్ట్ థింగ్ ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్కి సర్కిల్ ఉంటుంది కదా, మిడిల్ ఆఫ్ ద డోమ్, దాన్ని ఏమంటారు, మిడిల్ ఒక మోటార్ ఉంటుంది, అది సర్కిల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత ఈ క్యాప్స్ ఉంటాయి, వాటర్ క్యాప్స్. సో ఈ క్యాప్ వచ్చేసి సర్కిల్లో ఉంటుంది. అండ్ దెన్ ఇలా నేను సర్కిల్లో ఏవేవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో, సో ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా తీసి ఆ రోజు చూపిస్తూ ఉంటాను ఆద్యకి. అంటే ఎవ్రీడే ఒక షేపే పెట్టుకోండి, ఆ వీక్ అంతా షేప్సే పెట్టుకోండి. మెయిన్ షేప్స్ ఏంటి మనకి, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వయర్. నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఇంకా ఏమైనా షేప్స్ ఇంక్లూడ్ చేస్తానంటే ఇంక్లూడ్ చేయండి. నేనైతే రాంబస్ ఇంక్లూడ్ చేశాను, అండ్ హాఫ్ సర్కిల్ అంటే సెమీ సర్కిల్ ఇంక్లూడ్ చేశాను, అండ్ ఓవెల్, హార్ట్. సో మీరు ఇలా షేప్స్ ఏవంటే అవి నేను ఆద్య ఇప్పటిదాకా ఓన్లీ 7 షేప్స్ రికగ్నైజ్ చేస్తుంది, అండ్ దోస్ ఆర్ బేసిక్ షేప్స్. అండ్ కొన్ని టఫ్ ప్రొనౌన్సియేషన్ వర్డ్స్ ఉంటాయి కదా, హెక్సాగాన్, పెంటాగాన్, ఇవన్నీ కూడా నేను ఇంకా ఆద్యకి నేర్పించలేదు. ఓన్లీ ఆద్య రికగ్నైజ్ చేసే షేప్స్ ఏంటి అంటే బేసిక్ షేప్స్, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఓవెల్, స్క్వయర్, సెమీ సర్కిల్, నెక్స్ట్ తర్వాత రాంబస్, హార్ట్ షేప్ రికగ్నైజ్ చేస్తుంది, ఓవెల్ కూడా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో ఇలా నేను ఆద్యకి ఎలా షేప్స్ నేర్పించాను అంటే, విండో వచ్చేసి మాది స్క్వయర్ ఉంటుంది, ఆ విండో. నెక్స్ట్ తర్వాత నా దగ్గర ఉన్న స్క్వయర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఆబ్జెక్ట్స్, ఇలా చిన్న ఆబ్జెక్ట్స్. సో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, దీనికి 1 minute కేటాయిస్తే సరిపోతుంది ఎవ్రీడే, అండ్ ఏదైతే లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటే అవి చూపిస్తే సరిపోతుంది. సో ఆద్యకి నేను ఎలా స్క్వయర్ నేర్పించాను అంటే, ఐ విల్ టెల్ యూ. ఈ విధంగానే ఈ ఎక్స్ప్రెషన్స్తోనే పిల్లలకి చెప్పండి. ఇక్కడే ఆద్య ఉందనుకుందాం, నేను ఎందుకు బేబీని పక్కన పెట్టుకొని ఇక్కడ టాపిక్ చేయట్లేదు అంటే, ఇట్ విల్ బికమ్ వెరీ లెంతీ. నేను అంత లెంతీ చేయాలనుకోలేదు, చాలా కట్ అండ్ షార్ట్, సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్ చెప్దాం అనుకున్నాను, అండ్ నేను చెప్తున్నాను. సో స్క్వయర్ వచ్చేసి నేను ఎలా నేర్పించాను అంటే, ఇక్కడ ఆద్య ఉందనుకున్నాం. ఆద్య, సీ వాట్ ఈస్ దిస్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్, ఏ షేప్లో ఉందమ్మా ఇది, స్క్వయర్. ఓకే, సీ ఇట్స్ అ స్మాల్ వన్, బట్ ఏ షేప్లో ఉంది, స్క్వయర్. పెద్ద స్క్వయర్ అండ్ చిన్న స్క్వయర్, వాట్ ఎవర్ ద షేప్, ఏ షేప్లో ఉన్న
స్క్వయర్ స్క్వయరే, ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే అది స్క్వయరే అన్నది ఏ లాంగ్వేజ్లో చెప్పినా బేబీ బుర్రలో రిజిస్టర్ అయితే చాలు. అండ్ రీసెంట్గా ఏం వండర్ జరిగింది అంటే, వండర్ ఇన్ ద సెన్స్ నాట్ లైక్ దట్, బట్ నాకు వండర్ అనిపించింది. మేము పడుకొని లేచిన తర్వాత ఆద్య ఇలా చూపిస్తుంది నాకు, మమ్మీ ట్రయాంగిల్, ఇది ఈ షేప్ ఉంది కదా మిడిల్, ఇది అంటే ట్రయాంగిల్ అంట. సో తను కనుక్కుంది అనమాట, నిజంగా కదా ఇలా కూడా పెట్టచ్చా అని నాకు అప్పుడు అర్థమైంది. సో అంతవరకు నాకు ట్రయాంగిల్ అన్నది తెలియదు ఇలా పెడతారని. మరి తను చేతులతో ఏం ఆడుకుందో ఏమో, తనకి ట్రయాంగిల్ కనిపించింది, ఇంకా చెప్పేస్తుంది అనమాట మమ్మీ ట్రయాంగిల్ అనేసి. సో పిల్లలకి మనం నేర్పిస్తే జస్ట్ వాళ్ళకు ఒక హింట్ ఇచ్చి వదిలేస్తే చాలు, వాళ్ళంతకు వాళ్ళు క్రియేట్ చేసుకొని నేర్చేసుకుంటారు. సో మీరు స్ట్రెస్ తీసుకొని అక్కర్లేదనమాట. సో ఈవెన్ సేమ్ థింగ్ విత్ ద సర్కిల్, ఏదైనా సరే సర్కిల్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా పెట్టండి, సర్కిల్ నేర్పించండి. అండ్ ట్రయాంగిల్, ఈవెన్ ద సేమ్ ట్రయాంగిల్. ఆ రోజు ఈవెన్ మీరు శాండ్ పిట్, ఈ షేప్స్ అనేవి శాండ్ పిట్లో కూడా నేర్పించవచ్చు. శాండ్ ఉంటుంది కదా, ఈవెన్ పార్క్లో వెళ్ళినప్పుడు ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు సర్కిల్, వాళ్ళ హ్యాండ్ పట్టుకొని ఇలా సర్కిల్, ఫన్ యాక్టివిటీస్లో మనం షేప్స్ని నేర్పిద్దాం. బికాస్ కలర్స్కి ఉన్నట్టుగా షేప్స్కి చాయిస్ లేదు. కలర్స్ అనేది ఒక మెథడ్లో చెప్పాలి, షేప్స్ అనేది ఒక మెథడ్లో చెప్పాలి. కలర్స్ ఏంది, ఎవ్రీడే కలర్ ఫ్రాక్స్ అవన్నీ చూసారంటే వాళ్ళు నేర్చేసుకుంటారు. బట్ షేప్స్ అలా కాదు, దెర్ ఈస్ వెరీ లెస్ ఆప్షన్, ఏమంటారు అంటే వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి. సో ఇది వచ్చేసి యాక్టివిటీ బేస్ మీద నేర్పించవచ్చు. సో యాక్టివిటీస్ ఏంటి, శాండ్ పిట్ యాక్టివిటీ చేపించవచ్చు, లేదు అంటే ట్రేసింగ్ చేయించవచ్చు. మీ పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నారు, 2 years ప్లస్ 2.5 years ప్లస్ ఉన్నారు అంటే ట్రేసింగ్ చేయించవచ్చు. అదర్వైజ్ మీరు ఒక మంచి థ్రెడ్ ఉంటుంది కదా, బాగా కలర్ఫుల్ థ్రెడ్, దాంతో మీరు షేప్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఇలాంటి ఆబ్జెక్ట్స్ని పెట్టుకొనైనా బేబీస్కి నేర్పించవచ్చు షేప్స్ అన్నవి. అండ్ ఫ్లాష్ కార్డ్స్, ఈవెన్ ఇది పెట్టుకొనైనా షేప్స్ని నేర్పించవచ్చు. బట్ ఈవెన్ దో షేప్స్ కూడా అన్ని షేప్స్ ఒకటే రోజు చెప్పకండి, ఒక్కొక్క షేప్ ఒక్కొక్క రోజు చెప్పండి. సో ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా నేర్చుకుంటారు పిల్లలు. షేప్స్ నేర్చుకుంటారు, కలర్స్ నేర్చుకుంటారు చాలా ఈజీగా. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ చేయండి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది. ఓకే, సో ఇంతేనండి. మీరు వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఇలాంటి యాక్టివిటీ బుక్ ఒకటైతే పర్చేస్ చేయండి. బేబీస్ బిజీగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈవెన్ నేను ఎప్పుడైనా ఆద్య చీదర్ చేస్తున్నా, ఆద్యకి కొంచెం టైంపాస్ అవ్వకపోయినా ఇలాంటి యాక్టివిటీ బుక్స్ అన్నవి నేను ఆద్యకి పెడుతూ ఉంటాను. దిస్ ఈస్ ఫర్ క్లాప్ జాయ్. అండ్ నేను ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెబ్సైట్ కనిపిస్తే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీస్ ఫ్లాష్ కార్డ్స్ నేను స్టార్టింగ్ నుంచి యూజ్ చేసే స్పార్టన్ కిడ్స్ ఫ్లాష్ కార్డ్స్. ఓకే, మీరు ఈ షేప్స్ అన్ని నేర్పించిన తర్వాత మీరు ఇలా పెట్టుకొని వాళ్ళకి ఓవల్, సెమీ సర్కిల్, సర్కిల్, రోంబస్, ఆక్టాగన్, రెక్టాంగిల్, స్క్వయర్, ట్రయాంగిల్, ఆరో, హెక్సాగాన్, పెంటాగాన్, క్రీసెంట్, స్టార్, హార్ట్, ఓవెల్, సెమీ సర్కిల్ ఇలా చెప్పారు అంటే వాళ్ళ మైండ్లో వాళ్ళు రీకాల్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, దిస్ ఈజ్ స్క్వయర్, దిస్ ఈజ్ రెక్టాంగిల్, దిస్ ఈజ్ ట్రయాంగిల్. ఓకే, వేరెవర్ దే సీ ద ఆబ్జెక్ట్ దే విల్ ఐడెంటిఫై దోస్. ఓకే, ఇంతేనండి, ఇంకా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అండ్ ఇది ఫాలో అవ్వండి, మీరు డెఫినెట్గా అచీవ్ చేస్తారు. అండ్ కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఎలాంటి వీడియోస్ మీకు చేయాలి అన్నది. అండ్ నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను, అక్కడికి కూడా వెళ్ళి కామెంట్ చేయండి, నేను చూసుకుంటూ ఉంటాను అవి. అండ్ మోర్ ఓవర్ ఆర్గనైజింగ్ వీడియోస్ కూడా చేద్దాం అనిపిస్తుంది నాకు. సో యాజ్ ఎ బిజీ మదర్గా ఏ విధంగా ఎంత ఈజీగా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి థింగ్స్ అనేవి హ్యాండీగా ఉంటాయి, వితౌట్ ఎనీ లైక్ ఆర్గనైజర్స్ పర్చేస్ చేసి, లేదంటే కాస్ట్లీ థింగ్స్ అన్ని పర్చేస్ చేసి ఆర్గనైజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్న వీడియోస్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.